హాయ్ అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు మన రైతు బజార్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కార్తీక్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్ అగ్రికల్చర్. ఈ రోజు మనం పూత అనేది విపరీతంగా రాలిపోతా ఉంటది. దాన్ని ఎలా అరికట్టుకోవాలి ఏందనేది ఆ విషయం గురించి చెప్పడానికి వచ్చాను. నిజానికి ఇప్పుడు మనం ఒక మామిడి చెట్టు అనేది తీసుకుంటే ఆ చెట్టు ఎన్ని కాయలైతే మోయగలదో అంత పూతే ఉంచుకుంటది, ఎక్స్ట్రా అంతా కూడా డ్రాప్ చేసేసుకుంటది. అంటే ఆ చెట్టుకి ఎంత శక్తి ఉంటుందో అంత పూతను ఉంచుకుంటది, ఎక్స్ట్రా పూత మొత్తం కూడా డ్రాప్ చేసుకుంటా ఉంటది. అయితే పూత నిలబడాలంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది చెట్టులో బలం ఇవ్వాలి. చెట్టులో ఎంతైతే బలం ఉంటుందో అంత బాగా పూత నిలబడతాయి అనమాట. పూత సరిగా నిలబడట్లేదు అని అంటే చెట్టులో బలం తక్కువ ఉందని అర్థం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి న్యూట్రియన్స్ లోపం వల్ల కూడా అది పూత అనేది రాలుతా ఉంటది. న్యూట్రియన్స్ లో మెయిన్ గా బోరాన్ అనేది, బోరాన్ తో పాటు ఇండైరెక్ట్ గా కూడా కొన్ని న్యూట్రియన్స్ దాని మీద ఎఫెక్ట్ చేస్తాయి. అంటే లైక్ పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్. మనం ఏదైనా పూత మందు కొట్టాలనుకున్నప్పుడు, పూత నిలబడడానికి మందు కొట్టాలనుకున్నప్పుడు బోరాను, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్ వీటితో కలిపి కొడితే పూత నిలబడే ఛాన్సులు మనకి అధికంగా ఉంటాయి. ఇప్పుడు రాలుతున్న పూత నిలబడడానికి ఎంసీ సెట్ అని చెప్పేసి వేలాది వాళ్ళది ఎంసీ సెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్. ఏరీస్ లో దీని పేరు ఫెర్టిసాలు. రకరకాల కంపెనీల్లో రకరకాల పేర్లు ఉంటాయి. బోరాను, ఇక్కడ బోరాన్ చూపించడం లేదు. బోరాను, ఫెర్టిసాలు, ఎంసీ సెట్ ఇవి కొట్టుకోగలిగితే మనకు పూత రాలడం అనేది మాక్సిమం తగ్గించుకోవచ్చు. రైతు సోదరులందరికీ థ్యాంక్స్.